ఆడి గర్ల్స్ లంజావుడు మళ్ళీ సోది చెప్తున్నాడు. వాడి నెంబరు కట్ చేస్తుంది అన్న, ఒక్క నిమిషం. సర్లే నాకు పంపించుతామండి, నేను వేసుకుంటాను. లుచ్చగాని మంచివి నీకు. హలో అన్న, కలిపినా అన్న. కాదురా, ఇప్పుడు ఏసే మందు తాగితే మీరు తాగలేదని చెప్తారు ఎట్రా పనికి మాలినోళ్ళరా. నేను రిఫరెన్స్ తీశాను కదా, లూకాసు వార్త 22:18 వచ్చిన చూడు. ఊరి పెట్టుకొని రావాలన్నాడు తప్ప. అరే నువ్వు తీరా ఫస్ట్ బైబిల్ రెఫరెన్స్, లూకాసు వార్త 22:18. అరే లూకాసు వార్త 22. అరే పనికి మాలినోడా, ఫస్ట్ లూకాసు వార్త 22:18. ఎందుకురా ఫోను? నీ యేసు గురించి మాట్లాడే ధైర్యం లేదా నీకు? సమానం లేదా? హలో బ్రదర్, సమానం లేదా? లేదా వాళ్ళ దగ్గర మా రైస్ బ్యాగ్ మతం మారే నా కొడుకులు వీళ్ళు. రైస్ బ్యాగ్ ఇస్తే మతం మారారు. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది నాకు. నేనే చేసా. నువ్వే చేసినావు కదా? నేనే చేసా. నాకు ఏమని మెసేజ్ చేసినావు? యేసు లంజా కొడుకు మేరీ లంజా అని చేసా. ఉండు ఒక నిమిషం. యేసు లంజా కొడుకు మేరీ లంజా అని చేసా. ఏంటి దీంట్లో నీ అబ్జెక్షన్ ఏంటి? హలో, పర్మిషన్ తీసుకున్నాకనే బ్రో. నీ పేరు నీ పేరు అఖిల్. అఖిల్ అన్నావు కదా? అఖిల్, నేను పర్మిషన్ తీసుకున్నాక కదా నీకు కాల్ చేసిన. నేను పర్మిషన్ కాల్ నేను ఫస్ట్ నువ్వు నాకు మెసేజ్ చేసినావు కదా? అవునవును చేసిన. నీకు ఏం చెప్పిన ఫస్టే? ఏం చెప్పినావు? వాయిస్ మెసేజ్ పెట్టాను. వాయిస్ మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టిన పరమగీత మెసేజ్ అని చెప్పి పెడితే నువ్వు నెంబర్ పెట్టినావు కాల్ చేయని. నేనేమంటున్నా, డౌట్ క్లియర్ చేయమన్నప్పుడు డౌట్ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి మెసేజ్ నెంబర్ పెట్టినా. నెంబర్ పెట్టినప్పుడు ఏం చేయాలంటే, ఒక మనిషి అయినప్పుడు మనుషులో పుట్టింటే ఏసుగాడు ఎవడికి పుట్టాడు? ఇప్పుడు మనందరం మనుషులకు పుట్టాడు. ఏసుగాడు ఎవడికి పుట్టాడు చెప్పు? బ్రదర్ మంచి మాట్లాడు. ఆడు ఎక్కువ తక్కువలు మాట్లాడు. నా దగ్గర ఎక్కువ తక్కువలు మాట్లాడకూడదు. నా దగ్గర ఎక్కువ తక్కువలు మాట్లాడి తాట తీస్తాను రే. మళ్ళీ మంచిగా మాట్లాడు. రిప్లై ఇచ్చుకుంటా. ఇప్పుడు నీకు మంచిగా నేను ఫోన్ నెంబర్ తో సహా ఇచ్చి డౌట్ క్లియర్ ఇస్తా అన్నప్పుడు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్పు బ్రదర్. మరి దానికి సమాధానం మరి కాదు. కళ్ళు చూసి ఎంజాయ్ చేయమని చెప్పి, కళ్ళు చూసి ఎంజాయ్ చేయమని చెప్తే తప్పు కదా అది. కళ్ళు చూసి ఎంజాయ్ చేయమని చెప్పటం. కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మేము ఉండేది హైదరాబాద్. నేను హన్మకొండ. నేను ఉండేది హన్మకొండలో ఉంటాను. నైమ్నగర్లో ఉంటా. వస్తావా? ఇప్పుడు నేను ఏమన్నా చెప్పాలా? నీకు ఒకవేళ అంత ప్రాబ్లం ఏదైనా అయ్యి ఉంటే, మడికొండ ఐడియా ఉంది కదా? మడికొండ ఉంది. మడికొండలా మాదే. మడికొండకు రండి మాట్లాడు. నాకు తెలియదు బ్రదర్. నాకు కంప్లైంట్ ఇచ్చారు, చదివినా. నేను ఇంతకుముందు మా అన్నలకు పోయొచ్చింది కాబట్టి నేను అడిగిన డౌట్లు అడిగితే అన్ని బూతులే ఉన్నాయి. అదే అంటున్నా, బూతులు నీకు ఏం బూతులు లేదు. ముఖం కూడా కూర్చొని మాట్లాడడం అవసరం ఎందుకు ఫోన్ లో మాట్లాడుకోవచ్చుగా తమ్ముడు? మీకు సబ్జెక్టే లేదు. సబ్జెక్ట్ లేదు. నీకేమొచ్చు చెప్పు? మందు తాగాడు, ఏసు మందు తాగాడంటే తాగలేదంటే ఏం చెప్పాలి ఇంకా? తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలి, అనుకుంటే బూతులు ఉన్నాయి అనుకుంటే బూతులు ఉన్నాయి, బైబుల్లో బూతులు ఉన్నాయి అనుకుంటే నిన్ను ఎవడు నమ్మమంటుండు, ఎవరు అడగమంటుండు? సువార్తలు చెప్తున్నారు కదా, సువార్తలు చెప్తున్నారు కదా. మరి మాకు వచ్చి మా కోసం రక్తం కాచిండు. సూపర్ పాయింట్ అది. కంప్లైంట్ ఇస్తారు. మరి నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. మిగతా దేవుళ్ళని రాళ్ళు రప్పలు విగ్రహారాధన వ్యభిచారం ఇవన్నీ మరి. సూపర్ తమ్ముడు, భలే అడుగుతున్నావు. అడుగు గట్టిగా అడిగి వాళ్ళని. రాజ్యాంగం అన్నావు కదా, రాజ్యాంగం మాకు సువార్త చేస్తే హక్కు ఉంది. అవును, మరి మాకు ప్రశ్నించే హక్కు కూడా ఉన్నది. మరి మాకు అడుగుతున్నాం. మరి పత్రికలు ఇచ్చిన వాళ్ళని అడుగు. మాకు ఫోన్ చేసి నువ్వు అడగాల్సిన అవసరం. అరే యేసు గురించి నీకు బాధ్యత లేదా? వాడిపోయారు. మరి యేసు గురించి నీకు బాధ్యత లేదా? ఇగో నీకు నమ్మబుద్ధి అయితే నమ్ము. నమ్మబుద్ధి అయితే నమ్ము. లేకపోతే కొడుతున్నావు లంజా కొడుక. రారపురవని కొడుతున్నావు. అరే బాబు, రారపురవని కొడుతున్నావు. నువ్వు మంచిగా మాట్లాడు. రారపుర ఎవడు కొట్టలే. ఏమనుకున్నావు? మరి గుర్తులో బాంబు పెడతా. మరి ఏమనుకున్నావు? మాకు లెటర్ వచ్చు. మీ మీద మాట జారలే. ఫస్ట్ నువ్వు మాట జాగ్రత్త సుమా. అరే మీరు క్రైస్తవులు అడుక్కు తినేవాళ్ళు. అరే క్రైస్తవులు అడుక్కు తినేవాళ్ళు పడి ఉండాలి. మేము ఎన్ని మాట్లాడినా మీ క్రైస్తవులు పడి ఉండాలిరా బాబు. మేము ఎన్ని మాట్లాడినా మీరు పడి ఉండాలి. పని చేసుకుంటాం మేము. మీరు రైస్ బ్యాగ్ ఈ నా కొడుకులు రైస్ బ్యాగ్ కి కూరగాయలకు మొత్తం మారి నా కొడుకులు వీళ్ళు. మెసేజ్ చేసిన బ్రదర్ తో మాట్లాడుతున్నా. హలో
మంచిగా మాట్లాడు బ్రదర్. నేను మంచిగా ఇంతసేపు నువ్వు ఫోన్ కట్ చేసినాక మళ్ళీ ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసినప్పుడు చెప్పేది ఏంటంటే మేము విన్నాం. రారపురవని కొడుతున్నావు, నిన్ను కొట్టిన రారపుర నిన్ను కొట్టలే, మేము కొట్టుకున్నాం కానీ చెప్తున్నాను. మరి అది చెప్పు, మరి అట్లా రైట్ సూపర్. హలో, మేము మాటలు జారం బ్రదర్. మాకు అవసరం లేదు. మాకు మా అమ్మ నాన్న ఇచ్చిన సంస్కారం ఉన్నది. మాకు మీలాగా మేము చర్చిల మీద వాడి మంది దశంభాగాలతో బతుకంత గుణం మాకు లేదు. మేము కష్టపడి పని చేస్తాం. ఫస్ట్ దశంభాగాలు తీసేస్తే తెలంగాణ ఫస్ట్ చర్చిల దశంభాగాలు తీసేస్తే ఫస్ట్ 100కి 90% చర్చిలే మూతపడతాయి. దశమ భాగాల మీద బతికే సేవకులే ఉన్నారా? నువ్వెందుకు అనుకుంటావు? అవును ఉన్నారు. కలవరి సతీష్ ₹1,00,000 ఆయన కోట్ వేసుకునేది. కలవరి సతీష్ కాడిపో, కలవరి సతీష్ కాడిపో, వరంగల్. కాదు మీరు ఒక పని చేయండి. ఒక బెస్ట్ ఐడియా ఏంటంటే పాస్టర్లకు వచ్చే దశమ భాగాల్లో వాడు దశమ భాగం వాడు తీసుకొని మిగతా దశమ భాగాన్ని సేవకులకు ఉపయోగించవచ్చు కదా. కాళ్ళు లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చు కదా పాస్టర్లు. ఇప్పుడు ఎంత చేస్తలేమో మీకు చెప్తారా అని. కలవరి సతీష్ ఏం చేస్తున్నాడు? కలవరి సతీష్ ఏం చేస్తున్నాడు? కలవరి సతీష్ నాడు మాకు చేసి అడిగితే కలవరి. బట్ నువ్వేం చేస్తున్నావు? నువ్వు దశమ భాగం తీసుకున్నావు కదా, నువ్వేం చేస్తున్నావు ఇప్పటిదాకా చెప్పు. బ్రదర్ మీకు తెలుసు అంటే మీకు తెలియదు అంటే చెప్పండి, మేము సైలెంట్ అయిపోతాం. మీకు తెలియదు అంటే మీకు ఏదో తెలిసినట్టు పోటీ వచ్చి మాట్లాడతారు. దశమ భాగం కోసం మీరు డబ్బుల కోసం మతం మారారు తప్ప దేవుడి మీద ప్రేమతో కాదు మీరు మతం మారింది. హలో అఖిల్ బ్రో, ఆయన మాటలు జారుతుంది మాట్లాడమని. అఖిల్ బ్రో ఆయనతో ఒక నిమిషం మాట్లాడు. హలో అఖిల్ బ్రో, హలో అఖిల్ బ్రో చెప్తున్నా. నీ పక్క పంట ఉన్నాయని ఎవరో మాటలు జారుతుండు. జాగ్రత్త సుమా, జాగ్రత్త అని చెప్పు. నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, పద్ధతిగా మాట్లాడుతున్నావు. నువ్వు ఆయన మాటలు జారుతున్నావు, బాగుండదు. మీరే మాటలు జారేరు, ఎవరు జారినా బాగుండదు. అవును, రారపుర కొడితే ఓళ్ళు పడతారు. రారపుర కొడితే మరి మిమ్మల్ని కొట్టలేదు, మేమే మాట్లాడుతున్నాం. నేను ఒకసారి చెప్పేది వింటావా? నీ పేరు ఏంటిది? నీ పేరు? నా పేరు మణి. మణి బ్రో, నేను చెప్తున్నా విను. చెప్పు. నాకు నువ్వేమని మెసేజ్ చేసినావు అంటే, నువ్వు ఫస్ట్ క్లియర్ అండ్ కట్గా చెప్తున్నా. వేరే వాళ్ళు మళ్ళీ మధ్యలో మాట్లాడితే ఇది వేరే అన్నట్టు అవుతుంది. చెప్పు. నువ్వు నాకు మెసేజ్ చేసి డౌట్ క్లియర్ చేయమన్నావు. నేను డౌట్ క్లియర్ క్లియర్ గా విను. నీకు దాంట్లో అంత అవగాహన లేదు కాబట్టి ఇంకో కొన్ని తెచ్చుకొని నువ్వేం చేసినావు అంటే, ఇంకొకరు లేదు బ్రదర్. ఇప్పుడు నేను నాకు వచ్చిన వారం రోజులు నేను చెప్పేది నువ్వు బ్రదర్. నేను ఒక్క నిమిషం ఆగు. నేను ఆ పాంప్లెంట్ చదివి నేను వారం రోజులు చర్చికి పోయినా. నేను చర్చికి పోయిన తర్వాత నాకు కొన్ని డౌట్లు వచ్చి అక్కడ నేను పాస్టర్ గారిని అడిగితే నాకు సమాధానం ఏం చెప్తలేడు. ఇంత ముందుకు ఒకసారి నేను పాస్టర్ గారికి నేను మెసేజ్ చేసిన. ఈ పాస్టర్ గారికి నేను మెసేజ్ చేసి నేను డౌట్స్ అడుగుతా అంటే మీరు కాల్ చేయన్నారు. మీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఫోన్ చేసినాం అంతే. మాకు అట్లా మేము నీకు పాంప్లెట్ ఇచ్చిర్రు అన్నావు కదా. అవును. దాంట్లో ఏమనుంది? గిదే ఉన్నది. మా పాపాలను అడిగేస్తాడు, దేవుని నమ్ముకోవాలి, నిజమైన దేవుడు, సత్యం తెలుసుకోవాలి, గిదే. అవును, మేము ఆల్రెడీ అదే ఉన్నది. మొత్తం అదే ఉన్నది. వ్యభిచారంతో సమానం. బ్రదర్, ఇట్లా మళ్ళా ఇట్లా మీరు వాదిస్తే సమాధానం దొరకదు. క్లియర్ గా మాట్లాడేది ఉంటే మాట్లాడు, లేకపోయింది అనుకో సమాధానం కాదు బ్రదర్. నీకు సబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు అది ఎవరి నుంచి అయితే నా నుంచి అయితే ఎవరి నుంచి అయితే ఇప్పుడు ఒక వ్యక్తి కాదు బ్రదర్. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతుందంటే ఎవరు కాపాడుతుంది బ్రదర్? ఎవరు కాపాడినా ఆయన ప్రాణాన్ని నిలిచిన వాళ్ళు అవుతారు. ఎవరు మాట్లాడుతుంది? నీకు సబ్జెక్ట్ కావాలి కదా. నీకు సబ్జెక్ట్ కావాలి. అర్థం మీనింగ్ చెప్పండి బ్రదర్. ఇవి అవి అసలు అట్లా పరిశుద్ధ గ్రంథంలో బూతులు ఎందుకున్నాయి? బూతులు కాదు, తిరగర్థం చెప్పండి చాలు. మనకేమొద్దు. నీవు తాళక్షం తిన్నదానము నీ కుచ్చము గెలవలేవు. దీని తిరగర్థం చెప్పను. మీరు కాదు బ్రదర్, మీరు ఒక నిజమైన క్రైస్తవునిగా. సరే, ఇప్పుడు మనం శాంతి సమానత మాట్లాడుకుని దీని తెలుగర్థం చెప్పండి. నీవు తాళక్షం తిన్నదానము నీ కుచ్చంలో గెలవాలని తెలుగర్థం ఏంటి? చెప్పు అఖిల్ బ్రో. ఇప్పుడు నేను ఒకటి నీతో మాట్లాడతా, పక్కన నేను కొంచెం సైలెంట్ గా ఉంటే తర్వాత ఆయన కూడా డౌట్ నాకు కూడా ఉంది బ్రదర్. చెప్పపోతే ఎట్లా? ఒక్క నిమిషం నువ్వు అక్కనే లైన్ ఒక్క నిమిషం, కాల్ వస్తున్నావు. నీవు తాళక్షం తిన్నదానము నీ కుచ్చంలో గెలవాలి. దాని అర్థం ఏంటో చెప్తే చాలు కదా, సంతోషిస్తాను నేను కూడా. హలో ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నాడు. సరే. ఇది అడుగు, మనకేమొద్దు, వేస్ట్ ఆర్గ్యుమెంట్ అంతా. నీవు తాళక్షంతో తిన్నదానము నీ కుటుంబాలకు వెళ్ళదు. దీని అర్థం ఏంటో కనుక్కో, మనకి ఇంకేమొద్దు.
అదే అన్న ఒక ఊళ్ళో పెట్టి అంటున్నాడు అన్న. ఆ, హలో సరే. అఖిల్ బ్రో. హలో 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 అఖిల్ బ్రో. నేను చెప్తున్నా ఒకసారి విను. చెప్పండి చెప్పండి బ్రో. బైబుల్లో ఏమని ఉందంటే బ్రదర్ అఖిల్ బ్రదర్, నువ్వు ఇట్లా శాంతి సమానంతో నువ్వు ఇట్లా మాట్లాడుతూ మంచిగా, నీ పక్కన ఉన్న వ్యక్తి ఒకటే కాదు గయగయా గయగయా గయగయా. నువ్వు కూడా ఫస్ట్ మంచి లెక్కనే మాట్లాడినావు కానీ నీ పక్కన ఉన్నోడే ఎడగొట్టిండు అంత. నేను చెప్తున్నా విను. ఎరగదేస్తారు పిచ్చి నా కూడా కానీ పిచ్చి మాటలు మాట్లాడావంటే నేను ప్రశ్నించాను, మీరే రివర్స్ లో మాట్లాడారు. సమాధానం వస్తుంది. కాదు బ్రదర్ మీరు ఇంతకుముందు ఏమన్నావు, రాజ్యాంగం వల్ల మాకు భారత చెప్పడం ఉంది అది అన్నావు. మరి మా రాజ్యాంగం మాకు కూడా చించే హక్కు మరి మాకు కూడా ఉంది. మరి అదే ప్రశ్నిస్తున్నాం. మరి మీకు విను ఏమని ప్రశ్నిస్తున్నావు? నేను ఇప్పటిదాకా నీకు ఉదాహరణ. సరే ఇప్పుడు కాదు, ఇవన్నీ కాదు అఖిల్ బ్రో, ఇవన్నీ కాదు. నీవు తాలూకు చిన్నదనం నీ కుటుంబంలోకి వెళ్ళదు, దాని అర్థం చెప్పను. బ్రో ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంటది, న్యూస్ పేపర్ లో పలానా చోట వ్యభిచారం జరిగింది, ఆడు ఇట్లా పాపం చేసిండు, ఆడు అట్లా పాపం చేసిండు అని చెప్పి వచ్చింది అనుకో, నీ న్యూస్ పేపర్ ని తప్ప అంటే నువ్వు చదువు అంటే నేను ఆ న్యూస్ పేపర్ తో ముడ్డి తుడుచుకుంటాను. కాదు ఒక నిమిషం, ఆ 3 టిష్యూ పేపర్ లా ముడ్డి తుడుచుకుంటాను న్యూస్ పేపర్ తో. మరి బైబిల్ తో కూడా తుడుచుకోమంటావా? బైబిల్ న్యూస్ పేపర్ ఒకటేనా? హలో, ఆడ సందర్భం ఏమని ఉందంటే అవన్నీ కాదు, మాకు దీని అర్థం చెప్పయ్యా, మాకు అదేం వద్దు. నీవు తాలూకు తిన్నదానం నీ కుటుంబంలో గెలవు, దీని తెలుగు అర్థం ఏంటి? నేను మాట్లాడేటప్పుడు ఆగితేనే అర్థం చెప్తా, లేకపోతే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నేను ఆగాను. చెప్పు నీదేందో చెప్పు. నీవు తాలూకు తిన్నదానం నీ కుటుంబంలో గెలవలే ఉన్నవి. హలో, నీవు తాళవృక్షమంతా చిన్నదానవు, నీ కుచములు గెలవలే ఉన్నాయి. దీని అర్థం ఏంటో మాకు తెలిస్తే చాలు, ఇంక మేమే అడగవు. అసలు ఏమున్నాయంట? ఫోన్ దగ్గర పెట్టుకో అఖిల్ బ్రో. నాకు ఫోన్ దగ్గర నువ్వు గాలి వస్తుంది బాగా. నీవు తాళవృక్షమంతా తిన్నదానవు, నీ గెలలు కుచములు వలలు ఉన్నాయి అంటున్నా. అంతే అంతే, దాని అర్థం తెలిస్తే చాలు మనకి. అదే అర్థం మీరు చెప్పండి, నేను చెప్తాను. బాబు ఇది క్రైస్తవులు చెప్పాలి, మేము చెప్పాల్సింది కాదు. మీ బైబిల్ మీరు చెప్పాలి అర్థాలు. నీకేం అర్థమైంది దానికి? నాకు అర్థం కాకనే అడిగింది. నీకు ఏం అర్థం కాదు, మరి నీకు దానికోసం డౌట్ ఎందుకు? మరి అరే మీరు చెప్తారని నువ్వే కదా అన్నది, మీకు అర్థం కాదు మేము చెప్తా ఉన్నావు కదా. కాదు, లైన్ లో ఉన్న బ్రదర్ మీరు ఏమన్నారు ఇంతకు ముందు, డౌట్లు ఉంటే అడగండి అని చెప్పి నెంబర్ ఇచ్చారు. మాకు అర్థం కాక ఇదేంటయ్యా అని అడిగాము, నువ్వు చెప్పు. ఇదే అడుగుతున్నా. నీవు భలే వాళ్ళు ఎక్కడిగో, నీవు తాలూకు తిన్నదానం నీ కుటుంబం గెలల వలే ఉన్నవి. దీని అర్థం ఏంటి? ఏడున్నది పరమగీతం 7:7. పరమగీతం 7:7. అఖిల్ బ్రో నువ్వు ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే అఖిల్ బ్రో ఇలా అన్న ఓన్లీ బైబిల్ ఉన్న వచనాలే అడుగుతుంది, బయట సొంత వచనాలు ఏం అడగట్లేదు. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. మా మీద కేసు పెట్టచ్చు అట్లా అడిగినా గానీ. ఇప్పుడు నేను అడిగి నీవు తాలూకు తిన్నదానం నీ కుటుంబంలో గెలాలి, నాకు ఇప్పుడు అర్థం చెప్పన్నాడు చాలు. అఖిల్ ఇంకేం వద్దు నాకు. సమానంతో మాట్లాడుతున్నావు అఖిల్, కేసు పెట్టచ్చు పర్వాలేదు. లేదు నాకు తెలియదు అంటే వదిలేసి ఫోన్ పెట్టేస్తే వెళ్ళిపోదాం, ఎవరి పని వాళ్ళు. తెలియదు అంటే సైలెంట్ అయిపోదాం ఇక అంతే. అంతే, సైలెంట్ ఉంటేనే సైలెంట్ గా చెప్తా, లేకపోతే సపరేట్ చెప్పండి. ఓకే సూపర్. ఇది ఆత్మ సంబంధమైన దానికోసం ఇది వాళ్ళు రాసింది, ఇది శరీర సంబంధమైనది కాదంటున్నా. ఓకే పర్వాలేదు, దాని తెలుగు అర్థం కావాలి మాకు. తెలుగు అర్థం ఆత్మ సంబంధమైన వాళ్ళకి అర్థమవుతుంది. అదే మేము అర్థం, నువ్వు అర్థం చేసేట్టు చెప్పయ్యా, మేము అడగలేదు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ పరమగీతం కాడికి పోకు, ఫస్ట్ ఆదికాండం చదివినాక పరమగీతం కాడికి పోయి నువ్వు డౌట్లు అడిగితే నీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అంటే ఇక్కడ డౌట్లు ఆది కాండంలో మాత్రమే డౌట్లు అడగాలి, పరమగీతంలో అడగకూడదని ఎక్కడైనా ఉందా? ఏముంది చెప్పాలా? హలో బ్రదర్, ఇప్పుడు అట్లా ఏముంటది అంటే, ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఒకవేళ ఆదికాండం చదవకుండా నీకు ఆదికాండంలో ఫస్ట్ సృష్టికర్త ఎవరో అర్థం కాకుండా, అందుకే నువ్వే చెప్పు సృష్టికర్త ఎవరు, అక్కడి నుంచి మొదలు పెట్టుకోని రా, నీకు తెలిసిందల్లా చెప్పు, మేము వింటాం. మాట్లాడు కష్టం. అయితే అఖిల్ బ్రో నాకు ఇంకొక డౌట్ బ్రో. అఖిల్ బ్రో అయితే ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మ వాళ్ళ భర్త ఇద్దరు ఒకటేనా బ్రో?
ఒకటే ఎవరు నాకైనా ఒకటేనండి. భలే ప్రశ్నే మీరు. నాకైనా ఒకటే. మీ అమ్మ వాళ్ళ భర్త ఇద్దరు ఒకటేనా అంటున్నా? ఎవరికైనా ఒకటే. మీ నాన్నగారు మీ భర్త అమ్మ పేరు వాళ్ళ పేరు భర్త పేరు 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 ఇద్దరు పేరు ఒకటేనా? ఒకటే. మరి అట్లా మరి యేసు తండ్రి ఎవరు బ్రో? అర్థం కాలేదు. యేసు ఎవరు? కాదు యేసు తండ్రి మేరీ భర్త ఒకళ్ళేనా? యేసుప్రభుకు తండ్రి లేడు. ఆత్మ సంబంధంగా మాత్రమే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. శరీర సంబంధంగా తండ్రి లేడు, తల్లి లేదు. తల్లి అంటే ఏంటంటే తన గర్భాన్ని వాడుకున్నాడు. ఆ గర్భాన్ని తాను వాడుకున్నందుకు కూడా యేసుప్రభుకి ఏం లాభం కాదు, ఆమెకే లాభం. ఏం నష్టపోయింది ఆమె? ఏం నష్టపోయింది? ఇప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ గర్భం చేసి అవును అవమానించాడు కదా. అవమానిస్తే తర్వాత ఎవరికి ఘనత వచ్చింది? మేరీకేం ఘనత రాలేదే. ఎందుకు ఘనత రానట్టుందో నీకేనన్నా? ఎక్కడ ఏం వచ్చిందో చూపించు. అవమానం ఇప్పుడు ఘనత కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ గర్భం చేశాడు. మరి ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు ఎక్కడైనా? ఇజ్రాయెల్ ప్రజలకు ఎక్కడైనా చెప్పాడా? అయ్యా ఇగో మేరీ నేను గర్భవతం చేశాను, కన్య గర్భం నేను చేశాను అని చెప్పి పరిశుద్ధాత్మ ఎక్కడైనా అనౌన్స్మెంట్ చేశాడా ఇజ్రాయెల్ ప్రజలకి? ప్రవక్తలు ముందే చెప్పారు. ఎక్కడ? ఆ రిఫరెన్స్ చూపించు. అక్కడనే చెప్పారు. ఎక్కడ? అక్కడనే చెప్పారు. బైబిల్ 350 సంవత్సరాల తర్వాత రాయబడింది. ఆ 350 సంవత్సరాల దాకా బైబిల్ లేదు అసలు. కొత్త నిబంధన అనేది లేనే లేదు. 350 సంవత్సరంలో కాన్స్టెంట్ అనే రాజు ఈ బైబిల్ మొత్తాన్ని సమకూర్చాడు. అది కూడా క్యాథలిక్ బైబిల్ 73 పుస్తకాలను సేకరించాడు. ప్రొటెస్టెంట్ అనేది 16th సెంచరీలో తయారైంది. ఈ 66 పుస్తకాలు 16th సెంచరీలో వచ్చింది. నువ్వు 10 సంవత్సరాల ముందు సేవ చేసిన 10 సంవత్సరాలు సేవ చేసి నీకు ఈ బాప్తిస్మ కారణంగానే వెనుకబడ్డా అన్నావు కదా. మొత్తం రిఫరెన్స్ లన్నీ చూపించాను కదా. ఇంకా బొచ్చుడున్నాయి. మనం టైం సరిపోదు, సాయంత్రం దాకా మాట్లాడుకోవచ్చు. నువ్వు వింటున్నావు కదా. నీ పేరేంది బ్రదర్? నా పేరు గుణపాల్ రాజు. నేను కూల్గా నిమ్మలంగా అడుగుతున్నప్పుడు నిమ్మలంగా నువ్వు కూడా చెప్తే మా ఇంటి పేరు గుణపాలు, నా పేరు రాజు. ఫస్ట్ లో నా పేరు పేతురు. నేను క్రిస్టియన్ గా ఉన్నప్పుడు పేతురు నా పేరు. విను పేతురు బ్రదర్. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఫస్ట్ ఆదికాండం చదివినావా? అయ్యా నేను పాస్టర్ అని చెప్తుంటే ఇంకేం చెప్పాలి నీకు? అంటున్నా కదే పాస్టర్ కాబట్టి ఎంత పడ్డావు కానీ నన్ను ముందుకు నడిపించు. నువ్వే, నీదే బాధ్యత. నన్ను ముందుకు నడిపించు. నీ బాధ్యత నీకే ఇస్తాను. వింటే సూపర్ గా నడిపిస్తా. మళ్ళీ సంఘం నడిపించు. ఇప్పుడు నువ్వు ఆదికాండం చదివినావా? ఆదికాండంలో ఫస్ట్ స్టార్టింగ్ ఏంది అసలు? దేవుడు భూమి ఆకాశాన్ని సృజించను. ఇంకా ఈ భూమి ఆకాశం దేవుడు సృష్టించి ఇవన్నీ చేసిండన్నది నీకు అర్థం కాకుండా నువ్వు ఇప్పుడు సరే నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు నన్ను అడిగావు కదా. నేను చెప్తున్నా ఆకాశం అంటే ఏంటి అసలు? ఆకాశం అంటే ఏంటి? భూమి అంటే తెలుసు, భూమి తెలుసు. ఆకాశం అంటే ఇప్పుడు భూమి ఆకాశం సృష్టించక ముందుకు భూమి ఆకాశం అంటే ఆకాశం కాదయ్యా, అది జస్ట్ ఒక బ్లూ లేయర్ అంతే. కాదు ఒక్క నిమిషం నన్ను చెప్పని. ఆకాశం అంటే ఆకాశం కాదు, జస్ట్ లేయర్. అది దాని మీద ఏముండదు, బేస్ ఏముండదు కదా. ఆకాశాన్ని ఎలా సృష్టిస్తాడు? ఆకాశం అంటే ఒక లేయర్ అంతే. అది మరి ఎట్లా అవుతుందంటూ నేను అదే చెప్తున్నా. నీకు బైబుల్ తెలుసా అన్నావు. ఇక్కడ భూమి ఆకాశం తెలుగు అర్థం ఏంటి అసలు? దాని అర్థం ఏంటి అసలు? నువ్వు చెప్పు, అర్థాలు మాకు చెప్తాను. అదే నీకు తెలియనప్పుడు ఇక్కడ గ్రీకు భాషలో ఏముంటదంటే దేవుడు భూమి స్వర్గాన్ని సృష్టించాను అని ఉంటది అనమాట. ఆకాశం అంటే ఇది కాదు. తెలుగులో తప్పు రాశారు. ఇంగ్లీష్ లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటాడు. దేవుడు ఆకాశాన్ని మరియు స్వర్గాన్ని సృష్టించాడు అని ఉంటది. ఆకాశం అంటే కనపడే ఆకాశం కాదు. మరి నువ్వు నాకు చెప్తున్నావే బైబిల్ గురించి, నన్ను అడుగుతున్నావు, నన్ను టెస్ట్ చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు దేవుడు కనబడని ఆకాశాన్ని కూడా దేవుడు సృష్టించిందంటూ మా తాత కూడా రాసుకున్నాడు. నేను ఈ భూమిని సృష్టించాను, ఈ మనుషులందరూ నేనే తయారు. మా తాత రాసుకున్నాడు, నమ్మేస్తానా? కనబడని ఆకాశాన్ని కూడా దేవుడు సృష్టించిందంటావు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను చెప్పు. కొడుక భూమి మీద ఎంతమంది ఉన్నారు? కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చింది? కయ్యను భార్యనా? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి. ఎక్కడుంది రిఫరెన్స్ చూపించది? ఎందుకు? తండ్రి భార్య, ఇప్పుడు ఏ తండ్రి భార్య? ఆదాం దగ్గర నుంచి వచ్చిందా? 5 సంవత్సరాలు పాస్టర్ పోయి గిందుకే కాదయ్యా, నువ్వు నాకు రిఫరెన్స్లు కావాలి, నోటి పాటలు కాదు. నువ్వేం చేస్తావంటే ఆదాము కూతుర్నే, నేను ఏం చెప్పినా నువ్వు ఫస్ట్ ఆదాము కూతుర్నే కయ్యను పెళ్లి చేసుకునే బైబిల్ నుంచి రిఫరెన్స్ చూసి అయిపోయింది కదా. నేను ఓడిపోయాను. ఇంకా మాట నువ్వు చూపిస్తే నేను ఓడిపోయాను. ఇంకా నేను పాస్టర్గా వచ్చేస్తాను మళ్ళీ.
ఆదాము కూతుర్నే కయ్యను పెళ్లి చేసుకుని రెఫరెన్స్ చూపించావు అనుకో, నేను ఓడిపోయినట్టే. నీ అమ్మటే క్రిస్టియానిటీకి వస్తే లైన్లో కలిపిన తమ్ముని కూడా క్రిస్టియానిటీ లాక్కొచ్చేస్తా. బాధ్యత నాది. మరి మంచి అవకాశం చూసుకో మరి. నువ్వు చూపించు నాకు చాలు. నువ్వు చూపించి నాకు దాని డౌట్ అడుగు, నేను చెప్తా. నేను అడిగాను కదా కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చిందని అడిగా. నువ్వు ఇగో ఇప్పుడు చెప్తున్నా విను. నీకు కయ్యను ఏడ కనబడుతుంది, ఆ కయ్యను దగ్గర ఏళ్ళు పెట్టి బరాబర్ బైబిల్ మీద హేబేలు కయ్యను ఇద్దరు ఉన్నారయ్యా. హేబేలు కయ్యను ఏమవుతాడు? ఒక నిమిషం విను. మరి నన్ను అడగని. హేబేలుని చంపేస్తాడు కయ్యను. మరి కయ్యను నోదా దేశం వెళ్ళిపోతాడు. యెహోవా గుర్తేస్తాడు. ఆ గుర్తేసినప్పుడు ఆయన నోదా దేశం వెళ్ళిపోతాడు. నోదా దేశంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు? ఫోన్ వస్తుందా నాకు? ఉత్తర రావట్లేదా? హలో హలో అన్న, ఏమయ్యాడు తమ్ముడు? ఓళ్ళ పెట్టిండు అన్న. సరే కానీ అన్న పీటర్ భాష